నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇక వార్తల్లోని వివరాలు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు విచ్చేసిన ఆయనకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. జిల్లా సరిహద్దులోని గుండ్లపల్లి స్టేజ్ వద్ద కార్యకర్తలు కవ్వంపల్లికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి వందలాది వాహనాలతో భారీ ర్యాలీ ప్రారంభమైంది. తిమ్మాపూర్, అల్గునూర్ స్టేజీల వద్ద కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా కాలుస్తూ నినాదాలతో హోరెత్తించారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ కు ర్యాలీ చేరుకోగానే డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం కవ్వంపల్లి సత్యనారాయణకు భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కోర్టు చౌరస్తాకు చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కవ్వంపల్లిని సత్కరిస్తూ అభినందనలు తెలిపారు. నాపై విశ్వాసం ఉంచి రాష్ట్ర తెలంగాణ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా నియమించినారు. ముఖ్యంగా మొట్టమొదటిగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఈ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, మరి రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి మా ముఖ్యమంత్రి గారు ఏమి చూసి నాకు ఈ పదవి ఇచ్చినారో నాకు తెలియదు. ఈ పదవిలో ఏముందో కూడా తెలియదు. ఎందుకంటే ఇది పదవి కాదు, ఒక గౌరవం కాదు, ఒక బాధ్యత. ఇది దళితులకు సేవ చేసే బాధ్యత. సేవ చేయాలని పంపించినారు మరి ఒక క్రూసేడర్గా. కాబట్టి దళితులు సేవ చేసే విధంగా మనం ఉండాలని చెప్తూ కరీంనగర్లోని పలు విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. భోగి మంటలు, హరిదాసుల వేషాధరణతో విద్యార్థులు అలరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో సంస్కృతిని ప్రతిబింబించే రంగురంగుల ముగ్గులను వేస్తూ భోగి మంటలను పేర్చారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు, గాలిపటాల ఎగరవేత ఆహుతులను అలరింపజేశాయి. సంక్రాంతి కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగని ప్రిన్సిపల్ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తో పాటు ఏసీఓబి సంపత్ కుమార్, ఏఓబి శ్రవణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ధనపురి సాగర్, మహేష్, శ్రీనివాస్, వివిధ విభాగ అధిపతులు గోపీకృష్ణ, సలీం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈరోజు విద్యార్థులు ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇది మా కళాశాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడినటువంటి యాక్టివిటీ. ఇందులో మా ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, తర్వాత అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇందులో ముగ్గుల పోటీలు, గాలిపటాల ఎగరవేయడము ఇవన్నీ చేసి ముగ్గుల పోటీలో గెలుపొందినటువంటి వారికి బహుమతి ప్రదానం కూడా జరిగింది.
ఎస్వీజేసీ బాలికల కళాశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని వావిలాలపల్లి ఎస్వీజేసీ బాలికల జూనియర్ కళాశాలలో ముగ్గుల పోటీలు జరిగాయి. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. మాజీ కార్పొరేటర్ బండారి వేణు, చొప్పదండి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వడ్లూరి గంగరాజులు హాజరయ్యారు. విద్యార్థులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పండుగల ప్రాముఖ్యతను తెలియజేపేందుకు సంక్రాంతి ఉత్సవాలు జరుపుతున్నామని కళాశాల డైరెక్టర్, సెక్రటరీ మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కాంతాల రామరెడ్డి, బాలుర కళాశాల ప్రిన్సిపల్ వెంకట వరప్రసాద్, డైరెక్టర్లు సంతోష్ రెడ్డి, వంగల, సింహాచలం హరికృష్ణ, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ విశ్వంలోనే విశ్వ మానవాళికి వెన్నుముక రైతు అండి. అలాంటి వ్యవసాయ రంగానికి ప్రధాన పాత్రను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రపంచంలో అందరిపైన ఉంది. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా ఫెస్టివల్ ఉంది అక్రాస్ ద వరల్డ్లో అంటే దట్ ఈజ్ అబ్సల్యూట్లీ భోగి అండ్ మకర సంక్రాంతి. భోగభాగ్యాలతో సస్యశ్యామలంగా ప్రతి వ్యక్తి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి ఏకైక సమాజం వ్యవసాయ సమాజం. అలాంటి సమాజం ఈరోజు వాళ్ళ పంటలన్నింటినీ అద్భుతంగా పండించి ఇంటికి తీసుకొచ్చినటువంటి గొప్ప వేళ విశేషమే భోగి మకర సంక్రాంతి నిలబడుతూ ఉంది. కాబట్టి మకర సంక్రాంతి మనిషిలో మంచి మార్పును తీసుకురావడానికి దోహదపడుతూ ఉంటుంది. ఈ పండుగని మనం ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటామంటే ధనుర్రాశి నుంచి మకర రాశికి సూర్యుడు మారుతాడు. దాని గుర్తుగా మనం ఈ పండుగని మంచిగా ఘనంగా జరుపుకుంటాము. ఇంకా రైతులకి కొత్తగా పంట వస్తుంది. దానివల్ల మనం ఇక్కడ మంచిగా పండుగ జరుపుకుంటాము. మా కాలేజ్లో ఇంత ఘనంగా మేము మంచిగా పండుగ జరుపుకుంటున్నాము. మా కాలేజ్ స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరూ మాకు చాలా హెల్ప్ చేసి అందరూ కృషితో మేమందరం ఈ పండుగని ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. మేము రంగోలీ కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. కరీంనగర్ శివాజీనగర్లో గల ఎస్ఎస్ హైస్కూల్, ఎస్ఎస్ కిడ్స్ జోన్ పాఠశాలలో సంక్రాంతి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం రంగురంగుల ముగ్గులు, సాంప్రదాయ అలంకరణలు, పండగ వాతావరణంతో కలకలలాడింది. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పండగ శోభను మరింత పెంచారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రస్తుత తరుణంలో పిల్లలకు పండగలు, సాంప్రదాయాల ప్రాముఖ్యతను తెలియజెప్పాల్సిన అవసరం ఉందని కరెస్పాండెంట్ ఇంద్రపల నటరాజ్, డైరెక్టర్ ఇంద్రపల శైలజ అన్నారు. విజయవంతం చేసిన పాఠశాల ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఇంద్రపల నటరాజ్, డైరెక్టర్ శైలజ, ప్రిన్సిపల్ నాగరాజు, టీచర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గౌరవనీయులైన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి మరియు మా శ్రేయోభిలాషులకి మరియు ప్రియమైన విద్యార్థులకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మా యొక్క పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఫుడ్ ఫెస్ట్ కూడా చేస్తున్నాము. ఫుడ్ ఫెస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలు జంక్ ఫుడ్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్య రీత్యా హోమ్ మేడ్ ఫుడ్ వాడాలని చెప్పేసి 250 రకాల ఫుడ్ ఐటమ్స్ మేము ప్రదర్శించడం జరుగుతుంది మా పిల్లలు. తర్వాత ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా పిల్లలు రకరకాల వేషధారణలు, హరిదాసులు కానివ్వండి, గంగిరెద్దులు వాళ్ళు కానీ, సోదెమ్మలు కానివ్వండి, ఇంకా కోయదొరలు, రకరకాల వేషధారణలతో పేరెంట్స్ని చాలా అట్రాక్ట్గా వాళ్ళు వేషధారణలు వేయడం జరిగింది. తర్వాత తెలంగాణ సంస్కృతిని చూపించే విధంగా మా విద్యార్థులు పల్లెటూరు వాతావరణం లాగా ఒక హట్ అండ్ చేదబావి అండ్ భోగి మంటలు ఇలాంటివి ఇప్పుడు మన కనుమరుగైతున్న మన తెలంగాణ సంస్కృతులను అందరికీ తెలియపరిచే విధంగా మా పిల్లలు ఈరోజు హరిదాసులు, గంగిరెద్దులు, జోస్యం చెప్పేటువంటి ఎరుక చెప్తానమ్మా ఎరుక చెప్తాను అనేటువంటి జోస్యం చెప్పేటువంటి వాళ్ళు కూడా, వ్యవసాయదారులు కూడా తయారై వాళ్ళు మన యొక్క పూర్వమైనటువంటి బావి ఏ విధంగా ఉంటుంది, మన యొక్క హార్ట్ ఏ విధంగా ఉంటుంది, మన గుర్తు ఇవి ఏ విధంగా ఉండేవి, వ్యవసాయం ఏ విధంగా వ్యవసాయం ఏం చేసేవాళ్ళు, మన యొక్క కళా సంస్కృతి ఏ విధంగా ఉండేటువంటి అన్నటువంటివన్నీ కూడా కనిపించే విధంగా ఈరోజు మా పిల్లలందరూ తయారై కోయదోళ్ళు చెప్పేటువంటి జోస్యం కానివ్వండి, లేదా సోదమ్మలు చెప్పేటువంటి సోది కానివ్వండి, వ్యవసాయదారులు చేసేటువంటి పనిముట్లు కానివ్వండి.
కరీంనగర్లోని రామ్నగర్లో గల శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ చెన్నాడి మల్లారెడ్డి, కరెస్పాండెంట్ చెన్నాడి శ్రవంతి హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. తెలుగుదనం ఉట్టిపడేలా హరిదాసు వేషధారణలో గంగిరెద్దులతో పండగ వాతావరణాన్ని తలపించారు. తెలుగు సాంప్రదాయంలో భాగంగా ఎడ్లబండి, బొమ్మల కొలువు, భోగి మంటలతో పిల్లలు సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేశారు. విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులను చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు సలహాదారులు పుట్కూరి మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్లోని బ్యాంక్ కాలనీలో గల ఏఎన్సీ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు భోగి మంటలు వేశారు. విద్యార్థులను రేగుబళ్లతో ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. అనంతరం పతంగులను ఎగురవేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్ వంగల సంతోష్ రెడ్డి, సింహాచలం హరికృష్ణ, కాంతాల రామరెడ్డి, వెంకటవరప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. It is with great respect and gratitude that I stand here before you. Today, it is express to our beloved, heartfelt, to our beloved Director Sir. Sir, your support of... I thank you for believing us by our side. Your personal gives us strength and your words filled with confidence. Thank you, sir, for everything you do. Good afternoon, everyone. Myself Swecheshri from grade 5 standing in front of you on this special event. This is heartfelt gratitude for the wonderful Sankranti celebration organized by our institution. Thanks to the management, our chairman sir, Mahipal Reddy sir, our directors, Varaprasad sir, Ram Reddy sir, Simhachalam Harikrishna sir, Vangala Santosh Reddy sir, teachers and non-teaching staff for facilitating wonderful enrollment alive. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాల ఆవరణను మామిడి తోరణాలు, చెరుకు గడలు, పతంగులతో అందంగా ముస్తాబు చేశారు. విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా వేషధారణలో హాజరయ్యారు. పలువురు విద్యార్థులు గోదాదేవి వేషధారణలో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారులపై మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కళారి సునీతారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కళారి కృష్ణారెడ్డిలు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. అనంతరం భోగి మంటలను వెలిగించి సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాసవి వనితా ఏంజల్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని అశోక్ నగర్లో గల కన్యకా పరమేశ్వరి ఆలయ ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. సుమారు 100 మంది మహిళలు ఈ పోటీలలో పాల్గొని అందమైన ముగ్గులతో పాటు సందేశాత్మకమైన రంగవల్లికలను తీర్చిదిద్దారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు వాసవి ఏంజల్ అధ్యక్షురాలు రావికంటి భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి పల్లెల్ల విద్య, ప్రధాన కార్యదర్శి పల్లెర్ల విద్య, కోశాధికారి గుండా శ్రీదేవి మహిళలు పాల్గొన్నారు. మకర సంక్రాంతిని పురస్కరించుకొని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల వాసవి వనితా ఏంజిల్స్ నూతన కార్యవర్గం అధ్యక్షులు సోదరి రావికంటి భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా సోదరి పల్లెర్ల విద్య గారు, అదేవిధంగా సోదరి గుండా శ్రీదేవి గారు కోశాధికారిగా
మరియు వాళ్ళ ఆర్సి రాచమల్ల గాయత్రి గారుల ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ లోపల మహిళలు అత్యంత ఉత్సాహవంతంగా పాల్గొని దాదాపు 65 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం వాసవి వనితా ఏంజిల్స్ నూతన పిహెచ్టీల ఆధ్వర్యం లోపల మరిన్ని సేవా సంక్షేమ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని, మరి వాటన్నిటికీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను, ప్రధాన కార్యదర్శి కాశం రాజేశ్వర్ మరియు మా డైరెక్టర్లు పల్లెర్ల రాజ్ కిరణ్ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని వైశ్య భవన్ వైశ్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు చిద్ర సురేష్, ప్రధాన కార్యదర్శి పెద్ది విద్యాసాగర్, కోశాధికారి ముస్త్యాల రమేష్, కల్చరల్ అండ్ డివోషనల్ కోఆర్డినేటర్ నలుమాచు చంద్రశేఖర్లు హాజరై పోటీలను ప్రారంభించారు. భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చిదుర సురేష్, నలుమాచు చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ, జిల్లా ఆవోప అధ్యక్షులు కొమ్రవెల్లి వెంకటేశం, ఆర్యవేశ అనుబంధ సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ వైశ్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో, అలాగే కరీంనగర్లో ఉన్నటువంటి పట్టణ వైశ్య సోదర సంఘాల అన్నిటి యొక్క సమన్వయంతో వైశ్య సేవా కేంద్రంలో వైశ్య సోదరి మనులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తూ ఈ కార్యక్రమంలో 100 మంది వైశ్య సోదరీమణులు ఎంతో ఉత్సాహంగా ఈరోజు పాల్గొని వారిలో ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని మన ముగ్గు రూపకంగా ఈరోజు వారు అందించడం, ఈ ముగ్గుల పోటీలో వారందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నందుకు వారిని అభినందిస్తూ, ముగ్గు అనగానే మన యొక్క హైందవ సాంప్రదాయ ప్రకారం ముగ్గు మనకు లక్ష్మీదేవి అమ్మవారితో సమానం. అలాగే ముగ్గు యొక్క ప్రాధాన్యత, ప్రశస్తత. పోటీ కార్యక్రమాన్ని పెట్టిన వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు మరియు వారి డైరెక్టర్లందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా సాంప్రదాయాన్ని కాపాడడంలో మా ఆర్యవైశ్యులు ముందుంటారనడంలో సందేహం లేదు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ వైశ్యభవన్లో మరియు మా కన్యకా పరమేశ్వరి టెంపుల్లో వివిధ అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని మా ఆర్యవైశ్య సోదరులు నిర్వహిస్తున్నారు. అంటే సాంప్రదాయాన్ని కాపాడడంలో ఆర్యవైశ్యులు ముందున్నారు. కావున ఈ ముందున్న సంఘాలకు మరియు పాల్గొన్న యువకులకు అంటే యువతులందరికీ కూడా నేను సంక్రాంతి సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాల వారికి సంధించాలి అనే సదుద్దేశంతో వైశ్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు రంగోలీ కాంపిటీషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 120 పైగా రిజిస్ట్రేషన్ రావడం జరిగింది. 100 మందికి పైగా పాల్గొన్న వారందరూ కూడా ఎంతో భక్తితో, శ్రద్ధతో, అత్యంత కలర్ఫుల్తో మంచి డెకరేషన్తో ముగ్గులు వేయడం జరిగింది. దాదాపు 1.5 గంటల పాటు వారు శ్రమించి వారి యొక్క భక్తిని చాటుకున్నందుకు కోఆర్డినేటర్గా సంతోషం వ్యక్తం చేస్తూ దాతలుగా వ్యవహరించిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కవ్వంపల్లి సత్యనారాయణను సాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బాణసంచా కాల్చి కాంగ్రెస్ శ్రేణులు వారి అభిమానాన్ని చాటుకున్నారు. గన్నేరువరం మండలంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుగు ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి, జువ్వాడి మనోహర్ రావు, చిట్కూరి అనంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు రాజేశ్వరి, మాతంగి అనిల్, అల్వాల కోటి, బేతల్లి రాజేందర్ రెడ్డి, వంగల సత్యనారాయణ రెడ్డి, చింతల అనిల్, కాలువ పెద్ద కొమరయ్య అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శప్రాయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. జనవరి 12వ తేదీన తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వివేకానంద జయంతి ఉత్సవాల పోస్టర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. యువత దేశానికి వెన్నుముక అని, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదన్నారు. జ్యోతినగర్లోని శివ థియేటర్ ప్రాంతంలో జరగబోయే స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని,
తెలంగాణ యువజన సమితి జిల్లా అధ్యక్షులు సత్యనేని శ్రీనివాస్ అన్నారు. ఇందులో సామాజిక సేవలో విశిష్ట సేవలు అందించిన యువతకు యువసేన పురస్కార్ 2026 అవార్డులను ప్రదానం చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, జిల్లా అధ్యక్షులు సత్యనేని శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ వడ్నాల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు జక్కని సాయిరాం, పటేల్ సుధీర్ రెడ్డి, గంగాధర చందు, బొంకూరి మోహన్, అన్వేష్, మహేందర్, సుస్మిత, కిరణ్మయ్ తదితరులు పాల్గొన్నారు. పారమిత స్కూల్ కు చెందిన విద్యార్థిని జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైంది. కేంద్ర రక్షణ విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించబోయే 2025 వీర్గాథ ప్రాజెక్టు 5.0కు పారమిత హెరిటేజ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కృతి ఎన్నంను ఎన్నుకున్నారు. జిల్లా, రాష్ట్రీయ స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అన్ని రాష్ట్రాల నుంచి 100 మంది విద్యార్థులను సూపర్ 100 గా ఎంపిక చేశారు. వీర్గాథ 5.0 ప్రాజెక్టును భారతదేశ శౌర్య అవార్డుల విజేతల విజయాల గురించి కవిత, పేర, వ్యాసం, పెయింటింగ్ వంటి కళ సమగ్ర కార్యకలాపాలపై నిర్వహించారు. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్కు ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తూ సూపర్ 100ల విజేతల్ని సత్కరిస్తారు. ఇందులో కృతి ఎన్నం 10,000 రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రం అందుకోనున్నారు. పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, రష్మిత, రాకేష్, అనుకర్ రావు, వినోద్ రావు, ప్రసాద్, హనుమంతరావు, ప్రిన్సిపల్ గోపీకృష్ణ, కోఆర్డినేటర్లు నాగరాజు, రాము, గైడ్ టీచర్ వినయ్, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు. నేషనల్ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి కలిపి ఒక 100 మందిని సూపర్ 100గా సెలెక్టెడ్ చేయడం జరిగింది. ఆ 100 మందిలో తెలంగాణ నుంచి 4 సెలెక్ట్ కావడం జరిగింది. దాంట్లో 2 ప్రిపరేటరీ కేటగిరీ నుంచి సెలెక్ట్ కాగా 2 సెకండరీ కేటగిరీ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఆ 2 సెకండరీ కేటగిరీలో మన పారమిత విద్యార్థిని ఎన్నం కృతి 9th క్లాస్ నుంచి సెలెక్ట్ అయింది. ఈ ఎన్నం కృతి పారాగ్రాఫ్ గ్యాలంటరీ అవార్డు విజేత అనే ఒక థీమ్ మీద పారాగ్రాఫ్ రాయడం జరిగింది. ఇందులో భాగంగా వీర్గాథ ప్రాజెక్ట్ 5.0 వాళ్ళు సూపర్ 100ని సెలెక్ట్ చేయడంలో మన విద్యార్థిని కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ఇందుకు గాను కేంద్ర మంత్రిత్వ శాఖ మరియు విద్యాశాఖ వాళ్ళు 26 జనవరి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఢిల్లీ పరేడ్ గ్రౌండ్కి ప్రత్యేక ఆహ్వానితులుగా వీరి 100 మెంబర్స్ని సెలెక్ట్ అయిన వాళ్ళను పిలవడం జరిగింది. సో అక్కడే ఈ 2 విద్యాశాఖ మరియు ఈరోజు నాకు గ్యాలంటరీ అవార్డు విన్నర్ గురించి ఎస్సే రాసినందుకు నేను సూపర్ 100లో సెలెక్ట్ అయినా నేషనల్ వైజ్లో. అండ్ దీనికోసం మా స్కూల్ వాళ్ళు, మా చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాద్ రావు సార్, మా డైరెక్టర్స్ రష్మిత మ్యామ్, మా ప్రిన్సిపల్ గోపీకృష్ణ సార్, మా కోఆర్డినేటర్స్ రాము సార్, నాగరాజు సార్, మా టీచర్స్ వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేసిండ్రు. మా ఫ్యామిలీ అందరు కూడా నన్ను చాలా మోటివేట్ చేశారు. ఈ ఢిల్లీలో నాకు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కరీంనగర్ శివారులోని దూర్షేడ్ బస్ స్టాప్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు 2వీలర్ పై వస్తున్న వాహనదారుని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. దూర్షేడ్ గ్రామం నుంచి కరీంనగర్ వైపు మోటార్ సైకిల్ పై వెళ్తున్న కిసాన్ నగర్ కు చెందిన బొడ్డు శశికుమార్ వెనుక నుంచి ఆల్ఫోర్స్ పాఠశాలకు చెందిన బస్సు ఢీకొంది. స్కూల్ టీచర్లను ఎక్కించుకుని వస్తున్న ఆ బస్సును డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడపడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. బస్సు అతని తలపై నుంచి వెళ్లడంతో శశికుమార్ మృతి చెందాడు. బస్సు డ్రైవర్ పరారవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్చం అందించి సాలువాతో సత్కరించారు. బీఆర్ఎస్ హయాంలో కమ్యూనిటీ హాల్ కు 40 లక్షలు కేటాయించడంతో భవనం దాదాపు పూర్తయిందని, మరో 10 లక్షలు కేటాయించాలని సంఘ సభ్యులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే గంగుల నిధులు కేటాయిస్తారని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మహబూబ్ నగర్ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు నీలం మొండయ్య, ప్రధాన కార్యదర్శి సంపత్, ఉపాధ్యక్షులు కుమార్, వెంకటేశం, పలువురు నాయి బ్రాహ్మణ సేవా సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. నాప్కిన్ డిస్పోజల్ మిషన్ డొనేషన్, నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినీలకు అవగాహన కల్పించారు. ప్రతిమా ఫౌండేషన్ ఫౌండర్ బోయినపల్లి హరిణి పాఠశాల విద్యార్థినీల సౌకర్యార్థం ఉచిత శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మెషిన్ ను డొనేట్ చేశారు. విద్యార్థినీల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని ప్రతిమా ఫౌండేషన్ ఫౌండర్ బోయినపల్లి హరిణి పేర్కొన్నారు. ఆడపిల్లలు మగవారితో సమానంగా ఉండాలని సూచించారు. నెలసరి సమయం గురించి స్నేహితులు, ఉపాధ్యాయులతో మాట్లాడొచ్చని, ఇది ప్రకృతి ధర్మమని చెప్పారు. దీనికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఋతుక్రమం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యత తదితర అంశాలపై ప్రొఫెసర్ గీతారెడ్డి అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమనే ఉద్దేశంతో ప్రతిమా ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమాల్ని చేపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, రుక్మాపూర్ సర్పంచ్ కర్రి ప్రేమలత శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థినీలు, ప్రతిమా ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వెన్నుముక సమస్యలని నిర్లక్ష్యం చేయవద్దని మెడికవర్ న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పైన్ సర్జరీలను వివరించారు. నడుం నొప్పి వచ్చిన ప్రారంభంలోనే స్పైన్ సర్జరీ చేయించుకుంటే ఉత్తమ ఫలితాల్ని సాధించవచ్చని చెప్పారు. అత్యాధునిక ఎండోస్కోపిక్ సర్జరీ అందుబాటులోకి రావడంతో కీహోల్ తో తక్కువ సమయంలో సర్జరీ పూర్తవుతుంది అన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, అనస్థీషియా హెడ్ డాక్టర్ వినయ్, ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ సత్యనారాయణ, వైద్యులు పల్లవి, ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం ఇక్కడ గ్యాదర్ అయింది ఎండోస్కోపిక్ స్పైన్ గురించి అవేర్నెస్ తెలపడానికి. ఎండోస్కోపిక్ స్పైన్ అంటే అదొక కీ హోల్ సర్జరీ అనమాట. కీ హోల్ ద్వారా మనము మన పెథాలజీ అనేది అడ్రస్ చేస్తాం. లైక్ డిస్క్ కావచ్చు, లేకపోతే స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ కావచ్చు, ఏదైనా సరే చిన్న లెస్ దెన్ 1 సెంటీమీటర్ అంటే 8 mm ఇన్సిషన్తోనే మనము ఈ పెథాలజీస్ అన్నీ మనం అడ్రస్ చేయవచ్చు. దీంతో బెనిఫిట్స్ ఏంటి అంటే రికవరీ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. పేషెంట్ 1-2 డేస్లోనే తను రెగ్యులర్ పనులన్నీ చేసుకోవచ్చు. డిశ్చార్జ్ కూడా ఇమ్మీడియట్లీ చేసిన సర్జరీ అయిన నెక్స్ట్ డేనే మనం పేషెంట్ని కూడా డిశ్చార్జ్ అనేది చేయొచ్చు. ఇంకా దీంతో లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి అంటే దీనిలో మసిల్ డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ తర్వాత మన బోన్ రిమూవల్ కావచ్చు, ఇవన్నీ చాలా తక్కువ చేస్తాం.
సో పేషెంట్కి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దాట్ వీఆర్ స్టార్టింగ్ మన మెడికల్ హాస్పిటల్స్లో మనము ఈ జనవరిలో స్టార్ట్ చేశాము విత్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావుకు కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. రాజేందర్ రావుకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ హోదా దక్కడంతో పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నలు రాజేందర్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ కోసం ఆహార్నిశలు కృషి చేస్తున్న వెలిచాల రాజేందర్ రావుకు పదవి దక్కడం సంతోషకరమని ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. పార్టీ కోసం ప్రజల కోసం పరితపించే నాయకుడు రాజేందర్ రావు అని కొనియాడారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపేట మానసాదేవి ఆలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో సోమనాథ్ స్వాభిమాన పర్వాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పరమశివునికి క్షీరాభిషేకం నిర్వహించి 108 శివలింగాలు జంటనాకులకి జలాభిషేకాన్ని చేశారు. అమర్నాథ్ ఆలయంపై గజనీ మహమ్మద్ దండయాత్ర చేసి ఆలయాన్ని కూల్చివేసి 1000 సంవత్సరాలు కాగా 1000 సంవత్సరాల సహనాన్ని పునర్జీవనాన్ని నిలబెట్టడానికి గుర్తుగా ఈ సంవత్సరం సోమనాథ్ స్వామి మానవ పర్వం జరుపుకుంటున్నామని బీజేపీ నాయకులు తెలిపారు. హిందూ దేవాలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలటి చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ మచ్చ మురళి, సంధ్యావేణి, ప్రశాంత్ యాదవ్, టేకు అనిల్, ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వెదిరా గ్రామ సర్పంచ్ శనిగరపు అంజన్ కుమార్, ఉప సర్పంచ్ దుద్యాల రాజిరెడ్డిలను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వెదిరా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంఘ నాయకులు సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సముద్రాల అజయ్, గోస్కి శంకర్, సుద్దాల లక్ష్మణ్, కల్లెపల్లి అశోక్, ఎర్రోల ప్రశాంత్, కొయ్యాడ వినోద్, మహిళా నాయకులు బాణతు భారతి, బాణతు మంగ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని జిల్లా డీవైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో అజిత్ అధ్యక్షతన చేపట్టిన ఈ సమావేశానికి ఆయన హాజరయ్యారు. జాబ్ క్యాలెండర్ ఆధారంగా దశల వారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చివరికి మోసం చేశారని ఆరోపించారు. ప్రతి నిరుద్యోగ యువతను ఆదుకుంటామంటూ ప్రకటించిన రాజీవ్ యువ వికాస్ పథకం ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెంటి, జోసెఫ్, తిరుపతి, అజయ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెప్పి ఈరోజు నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశకు గురవుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఇప్పటికైనా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలతోటి సాధించుకున్న ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. నాడు తెలంగాణ స్వరాష్ట్రము కేవలం ఉద్యోగ ఉపాధి కొరకే సాధించుకున్న రాష్ట్రంలో ఈరోజు ఉద్యోగ ఉపాధి లేక నిరుద్యోగ యువత ఆత్మ బలిదానాలు చేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఇప్పటికైనా గౌరవ మంత్రివర్యులు స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న యువతకు రోడ్డు భద్రతలో భాగంగా కరీంనగర్లోని కశ్మీర్ గడ్డలో గల ఫండస్ హైస్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలు ట్రాఫిక్ నియమాలను తెలుసుకోవాలని, తల్లిదండ్రులకు తెలియజేస్తూ వారిని హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా సూచించాలని చెప్పారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని పేర్కొన్నారు. జీబ్రా క్రాస్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ మొబైల్స్ మాట్లాడుతూ వాహనాల్ని నడపరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డి, సేఫర్ ఇండియన్ రోడ్ సీఈఓ ఘనశ్యామ్ ఓజా, ఫండస్ హైస్కూల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ పద్మజారెడ్డి, డైరెక్టర్ స్నేహా శశాంక్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రత అది అబ్జర్వేషన్లో ఉన్నాం కనుక ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను కూడా కండక్ట్ చేయడం నిజంగా చాలా ధన్యవాదాలు సార్. మీ అందరికీ ఇప్పుడు మా ఇన్స్పెక్టర్ కానివ్వండి, అశోక్ రెడ్డి గారు కానివ్వండి, మన మేయర్ అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. ఇది రోడ్ సేఫ్టీ అనేది ఒక మనకి
హ్యూమన్ బీయింగ్కి చాలా తప్పనిసరి అది. అసలు రోడ్డు సేఫ్టీ అనగానే మనం ఒక రాంగ్ నోషన్లో ఉంటాం. అది డ్రైవింగే రావాలి, వెహికలే వాడాలని చెప్పేసి అది అవసరం లేదు. అది చిన్నపిల్లలు మీరు రోడ్డు మీద పోతుంటే మీరు రాంగ్ సైడ్లో కనుక ఈవెన్ మనం నడిచిపోతున్నా కానీ ఈవెన్ వాకర్స్ కూడా సరైన రోడ్డు సంబంధించిన నియమాలు తెలియకుంటే చాలా ప్రమాదం, వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుంది. అది మన టౌన్లోనే చాలా ఇన్సిడెంట్లు పెడెస్ట్రియన్ నడుచుకుంటూ పోయే వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యి చాలామంది చనిపోతూ ఉన్నారు రోడ్డు క్రాస్ చేసే టైంలో. మనం చూసుకుంటే ఇదే రోడ్డు మనకి గీతాభవన్ టు రామనగర్ వరకు ఉన్న రోడ్డు క్రాస్ చేయాలంటే మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి. అది మీడియన్కి చాలా మంచి కార్యక్రమం. పిల్లలకు కూర్చోబెట్టి చాలా బ్రహ్మాండంగా మంచి ప్రోగ్రాం తీసుకున్నందుకు, మరి ప్రోగ్రాం ఇనిషియేట్ చేసినందుకు మరి ఓజా గారికి, మరి అదేవిధంగా పద్మజ ప్రభాకర్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు 2 టౌన్ సిఏ గారు చెప్పినారు, అదేవిధంగా అశోక్ రెడ్డి గారు చెప్పినారు, కనిషాం ఓజా గారు చెప్పినారు. మరి వాస్తవంగా వారు చెప్పినవన్నీ కూడా ప్రతిరోజు మనము నిత్య జీవితంలో చూస్తున్నటువంటి విషయాలు. చాలా వరకు కూడా చిన్నపిల్లలు అనేది డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము టౌన్లో చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం కాబట్టి రైడింగ్ చేయడం కాకుండా త్రిబుల్ రైడింగ్ కూడా చేస్తూ ఉన్నారు చిన్నపిల్లలు, మైనర్స్. అంటే ఎంత ఫాస్ట్గా పోతూ ఉన్నారంటే మరి చాలా చూస్తే బాధ అనిపిస్తుంది. మా చిన్నతనంలో సైకిల్ కూడా దొరకనటువంటి పరిస్థితి. కరీంనగర్లోని ఫండర్స్ హైస్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ను నిర్వహించారు. ఇట్టి సైన్స్ ప్రయోగ ప్రదర్శనలను ఏసీపీ వెంకటస్వామి, మాజీ మేయర్ సునీల్ రావులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలను వీక్షించారు. బోర్వెల్ సెన్సార్ డిటెక్టర్, సేంద్రియ ఎరువులతో వ్యవసాయ విధానాలు వంటి అనేక ప్రయోగాలు అందరినీ ఆలోచింపచేశాయి. విద్యార్థులు తమ ప్రయోగాలను వివరిస్తూ విజ్ఞానాన్ని జీవితానికి ఎలా అన్వయించవచ్చో స్పష్టంగా చూపించారు. ఆలోచనలకు ఆధారం విజ్ఞానమేనని ఏసీపీ వెంకటస్వామి అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధన దృక్పథం పెంపొందించడంలో ఇలాంటి ప్రదర్శనలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటస్వామి, మాజీ మేయర్ సునీల్ రావు, 2 టౌన్ సీఐ సృజన్ రెడ్డి, సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, పాఠశాల చైర్మన్ గోపు ప్రభాకర్ రెడ్డి, డైరెక్టర్ సుశాంక్ రెడ్డి, ప్రిన్సిపల్ పద్మజారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా చాలా చక్కని ప్రదర్శన చేశారు. ఇలా అన్ని పాఠశాలల్లో చేస్తున్నారు. రీసెంట్గా నిన్న జరిగినటువంటి కామారెడ్డిలో కూడా మన జిల్లా నుంచి 2 ఎగ్జిబిట్స్ జాతీయ స్థాయికి, ఒకటి ఇన్స్పైర్ జాతీయ స్థాయికి, 3 ఎగ్జిబిట్స్ సౌత్ ఇండియా లెవెల్కి సెలెక్ట్ అయ్యాయి. అంటే కరీంనగర్లో ప్రతి స్కూల్లో కూడా ఇట్లా సైన్స్ పట్ల అందరు కరస్పాండెంట్ కావచ్చు, చాలామంది ప్రిన్సిపాల్స్ కూడా పిల్లలలో సైన్స్ పట్ల అభిరుచిని పెంచడానికి ఈ విధమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. దానిలో ఈ ప్రోగ్రాము చేసినామంటే ఈ ప్రోగ్రాంలో యాక్చువల్గా ఏంటంటే మేము వెళ్ళి మా పేరెంట్స్ ఫస్ట్ వీ విల్ అప్రిషియేట్ అవర్ పేరెంట్స్ by cooperating the children to make the programs in proper way, and all our working models are there here. I think it may be the 60 working models are there, and again not only working models, we are going for the, so we are displaying the subjects also, language also, and coming to the social, the maths also we have done here. And again coming to the festivals, every time we are making the festivals also we are celebrating, and here also we are projected that projects. ఈ ప్రోగ్రాంకి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకనంటే ఇంత చక్కటి ప్రోగ్రాం ఫండస్ హై స్కూల్లో కండక్ట్ చేయడం, ఇది సైన్స్ ఏరోనా ఫండస్ హై స్కూల్లో కండక్ట్ చేసిన ఈ సైన్స్ హర్యానా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. అది నిజంగా అది వెరీ వెరీ ఇంప్రెసివ్. వాళ్ళకి నిజంగా యాజమాన్యానికి అందరికి కూడా టీచర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. చాలా చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా నిర్వహించడం, ఏర్పాటు చేయడం చాలా చాలా అవసరం. స్టూడెంట్ చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడాజ్యోతికి తిమ్మాపూర్ మండలంలో ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 8న ప్రారంభమైన క్రీడాజ్యోతి ర్యాలీ 10వ తేదీన తిమ్మాపూర్కి రాగా తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా, ఎంఈఓ శ్రీనివాస్ తో పాటు సర్పంచ్ పొన్నాల సంపత్, ఫిజికల్ డైరెక్టర్లు, డిఫెన్స్ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు తిమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద స్వాగతించారు. అధికారులు క్రీడాజ్యోతిని చేతబట్టి రాజీవ్ రహదారిపై పరుగులు తీశారు. గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రీడల్లో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలానికి
క్రీడా జ్యోతి రావడం జరిగింది. పెద్ద ఎత్తున క్రీడా జ్యోతికి స్వాగతం పలికి మేమంతా ర్యాలీ నిర్వహించుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకి లేనట్లయితే యువకులకి అందరికీ కూడా సీఎం కప్ పట్ల అవగాహన కల్పించడం, ఉత్సాహాన్ని నింపడం. మరి సీఎం కప్ అనేది 17వ తేదీ నుండి, ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. గ్రామ స్థాయిలో మొదటగా నిర్వహించబడుతుంది, ఆ తర్వాత మండల స్థాయి, ఆ తర్వాత మళ్ళీ మనకు కాన్స్టిట్యున్సీ స్థాయిలో నిర్వహించబడుతుంది, జిల్లా స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడుతుంది. 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం డివిజన్లోని ఆయా కాలనీ వాసుల ఇళ్లకు వెళ్లి క్యాలెండర్లను అందజేశారు. డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ క్యాలెండర్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సప్తగిరి డిస్టిక్ 320G రీజనల్ బీఓడీ మీటింగ్ కరీంనగర్ లో నిర్వహించారు. డిస్టిక్ గవర్నర్ సింహంరాజు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం సప్తగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొండం అంజురెడ్డి, వసుదేవరెడ్డి, గాలిపల్లి వెంకన్న, లక్ష్మీనారాయణ, రమేష్, కంటే శంకర్, వెంకటేశ్వర్, పోరెడ్డి శ్రీహరి, గడప కోటేశ్వరరావు, సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరర్ మహేష్, మాజీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, రమణారెడ్డి, వెంకటరెడ్డి, రామస్వామి, సత్యంరాజు, సమ్మిరెడ్డి, మధుసూదన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.